హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ స్టేట్ సో దానికి సంబంధించిన న్యూ సిలబస్. ఇంతకుముందు ఏపీ స్టేట్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 1A 1B, సెకండ్ ఇయర్లో 2A 2Bలు ఉండేవి. తెలంగాణ స్టేట్కి మాత్రం ఓల్డ్ సిలబస్, వాళ్ళకి 1A 1B 2A 2B ఉంటుంది. 2024లో జాయిన్ అయిన వాళ్ళకి 25లో 6లో అందరికీ వాళ్ళకి ఒకటే సిలబస్ 1A 1B 2A 2B ఉంటుంది. అయితే ఏపీ స్టేట్లో 2025లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారు అంటే 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి ఈ యొక్క పేపర్ 1 అంట. ఫస్ట్ ఇయర్లో పేపర్ 1 మ్యాథ్స్ పేపర్ 1 అంట, సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ పేపర్ 2 అంట. ఓకే, మరి ఎవరైతే ఈ యొక్క జూన్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ ఆల్రెడీ మన ఏపీ గవర్నమెంట్ అనేది వాళ్ళ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ని కూడా రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో ఉన్నాయి. ఎవరైతే 2025-26లో మార్చ్లో జూన్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయంటే ఫిబ్రవరిలో ఉంటాయి ఎగ్జామ్స్. ఓకే, మరి అందులో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ప్రతి ఒక్క చాప్టర్ నుంచి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇందులో భాగంగా ఛానల్ ప్లేలిస్ట్ను ఒక్కసారి చూడండి. ఛానల్ ప్లేలిస్ట్లో ఏపీ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చాప్టర్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు చూడండి. మరి ఈ రోజు నుంచి నేను ఈ ఇంటర్కి సంబంధించిన క్లాసెస్ని అప్లోడ్ చేస్తున్నా. ఓకే, మరి చూద్దాం. అయితే సో చాప్టర్ 15 దాని పేరు ఏంటంటే కోనిక్ సెక్షన్. చాప్టర్ నేమ్ ఏంటంటే కోనిక్ సెక్షన్. సో మరి ఇందులో సబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి సర్కిల్స్, రెండవది పారాబోలా, మూడవది ఎలిప్స్, నాలుగవది హైపర్బోలా. ఓకే, సో ఇది అన్నమాట. మరి ఇందులో భాగంగా నేను ఈ సర్కిల్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నా. ఇందులో 8 మార్కుల క్వశ్చన్ ఒకటి అడగడం జరుగుతుంది. మరి ఒకసారి ఈ చాప్టర్ 15 నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఒకసారి చెప్తున్నా. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈక్వల్ వెయిటేజ్ అంటే 1 మార్క్కి 1 క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్కి 1, 4 మార్క్స్కి 1, 8 మార్క్స్కి 1. 8 + 4 12, 12 + 2 14 + 1 అంటే 15 మార్క్స్. చాప్టర్ 5 15 మార్క్స్ వెయిటేజ్. చాప్టర్ 15 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా, మరి చూద్దాం. ఇందులో భాగంగా 8 మార్కుల ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నాం. సో మీకు ఆల్రెడీ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం. ఇంకొక చిన్న డౌట్ రావచ్చు. సో కొంతమంది ఇప్పుడు 2025 బ్యాచ్ వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉంటారు, ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళకి ఓల్డ్ సిలబస్ 2A 2B ఉంటుంది. వాళ్ళకి సప్లిమెంటరీ ఎవరైతే మ్యాథ్స్ ఫెయిల్ అయింటారో 1A 1B ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి ఓల్డ్ సిలబస్సే, కొత్త సిలబస్ కాదు. ఓకేనా, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి ఓల్డ్ సిలబస్సే. ఏదైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. కాబట్టి గమనించండి. మరి ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించినవన్నీ మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో ఒక్కసారి ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఎస్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ఓకే, మరి ఏంటంటే ఇది ఒక సర్కిల్, ఒక 3 పాయింట్లు అంటే ఒక్కొక్క దాన్ని ABC అనుకుంటా. ఈ సర్కిల్ గుండా ఆ 3 పాయింట్స్ వెళ్తున్నాయి అంటే ఆ సర్కిల్లో ఆ 3 పాయింట్స్ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి.
మరి ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ జనరల్‌గా సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే దాన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ అంటాము. x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మన సర్కిల్ ఈక్వేషన్. మరి ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న జి, ఎఫ్, సి ఈ 3 వాల్యూస్‌ని కనుక్కోవాలి. ఆ మూడిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పొచ్చు. ఓకే. మరి ఆ జిఎఫ్సిలు ఎట్లా కనుక్కోవాలి సార్? ఈ సర్కిల్ గుండా ఆ 3 పాయింట్స్ వెళ్తాయంటున్నాడు. ఫస్ట్ పాయింట్‌ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే a(3,4)ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ పాయింట్ ఆ సర్కిల్‌లో ఉంది. ఆ పాయింట్ ఆ సర్కిల్ గుండా వెళ్తుంది అంటే ఆ పాయింట్‌ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి అని రఫ్‌లో చెప్తున్నా. చూడండి. x ప్లేస్‌లో 3, y ప్లేస్‌లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. 3² అంటే 9, 4² అంటే 16 ప్లస్ 2g x అంటే 3. 2 × 3 6 g రాసేస్తున్నాను డైరెక్ట్‌గా. 2 × f అట్లనే ఉంది. y అంటే 4. 2 × 4 8f ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. మరి c అట్లనే ఉంటది. సో 6g + 8f + c = ఈ కాన్స్టెంట్ అని రైట్ సైడ్‌కి తీసుకెళ్ళండి. 16 + 9 25. దట్ ఈస్ ట్రాన్స్పోజింగ్ టు RHS ఇట్ బికమ్స్ -25. దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. ఇట్లాగానే రెండో పాయింట్, మూడో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. రఫ్‌లో చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7g + 6f + c = ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది. నంబర్ 3 ఇచ్చా. అదేవిధంగా మూడో పాయింట్‌ని కూడా సబ్స్టిట్యూట్ చేయి. మూడో పాయింట్‌ని కూడా సబ్స్టిట్యూట్ చేయి. ఇలా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఎస్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిని ఎలిమినేట్ చేయాల. మరి సిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఎఫ్‌జిలో 2 ఈక్వేషన్స్ వస్తే వాటిని సాల్వ్ చేయాలి. మరి ఏం చేస్తామంటే 2 - 3 చేస్తా. అంటే 2లో నుంచి 3ని తీసేస్తా. 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ నుంచి 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌ని తీసేస్తా. అప్పుడు +c -c -1/2 కదా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఒక ఈక్వేషన్ జీలో, ఎఫ్‌లో, కాన్స్టెంట్‌లో వస్తుంది. దానికి ఒక నంబర్ 5 ఇస్తున్నా. నెక్స్ట్ 3 - 4 చేస్తాను సార్. అప్పుడు ఈసీ క్యాన్సిల్ అవుద్ది. -1/2 కాబట్టి 3 - 4 చేస్తే మళ్ళీ ఒక ఈక్వేషన్ జీలో అదేవిధంగా ఎఫ్‌లో వస్తుంది. దీనికి ఒక నంబర్ 6 ఇస్తా. 5ని 6ని సాల్వ్ చేస్తా. జిఎఫ్‌లో వస్తాయి. ఆ జిఎఫ్ వాల్యూని మీరు వాల్యూస్‌ని 2లో అయినా, 3లో అయినా, 4లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. సి కూడా వస్తుంది. ఫైనల్‌గా ఆ మూడిటిని 1లో చేయండి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పొచ్చు. ఓకేనా? సరే. సో కొంతమంది సార్ 2 - 3 చేశారు కదా! నేను 2 - 4 చేస్తాను. యెస్ చేసుకో. ప్రాబ్లం లేదు. 2 ఈక్వేషన్స్ కావాలా. ఓకేనా? ఇది అన్నమాట. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్‌గా చేద్దాం. ఓకే. మరి గివెన్ పాయింట్స్. సో ఒక్కొక్క దాన్ని ఏబీసీ అనుకుంటున్నా. లెట్ ద పాయింట్స్. ఏ అనుకుంటున్నా ఒకదాన్ని a = 3, 4. అదేవిధంగా b = 3, 2. అదేవిధంగా c = 1, 4. మరి మన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ని రాద్దాం. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ required equation of the circle is ఏంటి x² + y² + 2gx + 2fy + c = 0. అదే రాస్తున్నా x² + y² + 2gx + 2fy + c which is equal to 0. దానికి ఒక నంబర్ ఇస్తున్నా 1. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్‌ని ఈ యొక్క సర్కిల్‌లో సబ్స్టిట్యూట్ చేయండి.
since the point A సిన్స్ అంటే మనకు తెలుసు ద పాయింట్ ఏ ఆఫ్ 3,4 అనేది ఆ సర్కిల్లో ఉంది లైస్ ఆన్ ది సర్కిల్ లైస్ ఆన్ ఈక్వేషన్ 1 అని చెప్పచ్చు ఆన్ ది సర్కిల్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను x ప్లేస్లో 3 y ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయాలి ఎస్ చేస్తున్నా చూడండి సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ y ప్లేస్లో 4 ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 3 అదేవిధంగా 2f y అంటే 4 ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 మరి 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2 ఇంటూ 3 6g అదేవిధంగా 2 ఇంటూ 4 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఇక్కడ 9 ప్లస్ 16 25 ప్లస్ 6g ప్లస్ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 మరి ఇక్కడున్న కాన్స్టెంట్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి 6g ప్లస్ 8f ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు -25 ప్లస్ 25 రైట్ సైడ్కి తీసుకెళ్తే -25 అవుతుంది దానికి ఒక నంబర్ 2 ఇచ్చా అదేవిధంగా రెండవ పాయింట్ని కూడా మనం ఈ యొక్క సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం సిమిలర్లీ ద పాయింట్ B of 3,2 లైస్ ఖచ్చితంగా ఈ యొక్క సర్కిల్ అని చాప్టర్ నుంచి 8 మార్కులకి ఒక క్వశ్చన్ వస్తుంది నేర్చుకోండి లైస్ ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు మీ సీనియర్స్ ఉన్నారు ఫస్ట్ ఇయర్ యొక్క సీనియర్ సెకండ్ ఇయర్లో ఉంటారు వాళ్ళకి సర్కిల్స్ 2B ఉంటుంది 2Bలో ఉంటాయి ఫస్ట్ చాప్టర్ 22 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి అక్కడ ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్ ఇదే అన్నమాట ఇప్పుడు మీకు కూడా అదే మోడలే వస్తుంది ఓకే మరి చూద్దాం ద పాయింట్ బి లైస్ ఆన్ ది సర్కిల్ 1 ఆన్ ది సర్కిల్ ఈక్వేషన్ 1 కాబట్టి బి పాయింట్ కూడా సర్కిల్లో ఉంది సబ్స్టిట్యూట్ చేస్తున్నా 1 ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్లో 3 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఎస్ చెప్పండి సో 3 స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 2 స్క్వేర్ ప్లస్ 2g ఎక్స్ అంటే 3 ప్లస్ 2f y అంటే 2 ప్లస్ సి అంటే సినే ఈజ్ ఈక్వల్ టు 0 3 స్క్వేర్ అంటే 9 అదేవిధంగా 2 స్క్వేర్ 4 ప్లస్ 2 ఇంటూ 3 6g అదేవిధంగా 2 ఇంటూ 2 4f ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 9 plus 4 13 plus 6g plus 4f plus c is equal to 0 ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ 13 రైట్ సైడ్కి పోతే మైనస్ అయిపోతుంది కాబట్టి 6g ప్లస్ 4f ప్లస్ c is equal to -13 దానికి ఒక నంబర్ ఇస్తున్నా 3 ఎస్ ఇంకొక పాయింట్ ఉందిగా ఆ పాయింట్ని కూడా మనం నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం Similarly, the point C of 1,4 lies on the circle equation 1 మరి 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను 1 ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎస్ చెప్పండి ప్లస్ 2g ఎక్స్ అంటే 1 ప్లస్ 2f వై అంటే 4 ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 మరి 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 2 ఇంటూ జీ ఇంటూ 1 అంటే 2g అదేవిధంగా 4 ఇంటూ 2 8f ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 16 ప్లస్ 1 17 ప్లస్ ఇక్కడ
ఇంకా 2g ప్లస్ 8f అట్లనే రాసేస్తున్నా ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 2g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17 అవుతుంది. దానికి ఒక నంబర్ 4 సార్. ఎస్. కాబట్టి ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ని మీరు కనుక్కోవాలి. 2, 3, 4 ఏం లేదు, ఒక్కొక్క పాయింట్ని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసి, ఓకేనా. సరే, సో ఇప్పుడు మనము సిని ఎలిమినేట్ చేసేస్తాం. మన టార్గెట్ ఇంకేంటి, జిఎఫ్సిలు కనుక్కోవాలి. అందుకోసం సిని ఎలిమినేట్ చేసేస్తే జిఎఫ్లో ఈక్వేషన్స్ 2 వస్తాయి. వాటిని సాల్వ్ చేస్తే జిఎఫ్లో వస్తాయి. ఆ మూడింటిని 1లో చేస్తే సర్కిల్ ఈక్వేషన్. ఎస్. మరి 2 - 3 ఓకేనా. నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ నుంచి 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని తీసేయండి, సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, మరి చూద్దాం. చూడండి, సో 2 - 3. ఎస్, 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఇదేగా, ఫస్ట్ ఇది రాసుకో. 6g ప్లస్ 8f ప్లస్ c మైనస్ ఉంది ఇక్కడ. సబ్ట్రాక్షన్ చేయాలి సార్. ఎందుకు సబ్ట్రాక్షన్ చేయాలి, యాడ్ చేయొచ్చు కదా. నువ్వు యాడ్ చేస్తే c ప్లస్ 2c అవుద్ది. మన టార్గెట్ c క్యాన్సిల్ అవ్వాలని 2 ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ ప్లస్ c అక్కడ మైనస్ c ఉంటే క్యాన్సిల్ అవుద్ది. ఎస్. కాబట్టి నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ అది, దాన్ని తీసేయండి, మైనస్తో మల్టిప్లై చేయండి. -6g అదేవిధంగా -4f ఓకే -c. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని తీసేసాను. మరి చూద్దాం నెక్స్ట్. రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని కూడా అలానే చేయాలి. నెంబర్ 2లో రైట్ హ్యాండ్ సైడ్ -25, మరి నెంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్లో మైనస్ ఉంది. ఆల్రెడీ మన ఫార్ములా అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, కాన్సెప్ట్లో మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. ఫార్ములా ఏం కాదు, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం సి క్యాన్సిల్ అవ్వడానికి. ఇక్కడ మీరు గమనిస్తే -c ప్లస్ c క్యాన్సిల్ అవుద్ది. -6g ప్లస్ 6g క్యాన్సిల్. యాక్చువల్గా మనం ఏమనుకున్నామంటే జిఎఫ్లో కాన్స్టెంట్లో ఒక ఈక్వేషన్ వస్తుంది అనుకుని, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జీ క్యాన్సిల్ అయిపోయింది, జీ టర్మ్. కాబట్టి సింపుల్, ఇంకా సింపులే, ఓకేనా. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. మళ్ళీ మనం 3 - 4 చేద్దాం. అప్పుడు జిఎఫ్లో ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎఫ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అందులో జీ ఈజీగా వస్తుంది, ఓకేనా. ఎస్. మరి 8f - 4f అంటే 4f సార్ ఈజ్ ఈక్వల్ టు 25లో 13 తీసేయి -12. -25 ప్లస్ 13, ఒక మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. 5 - 3 2, 2 - 1 25, 13లో బిగ్ నెంబర్ 25, దానికి సింబల్ మైనస్ ఉందిగా, మైనస్ పెట్టేయాలి. ఎస్. మరి 4 టేబుల్లో 12 3 టైమ్స్ కట్ అవుద్ది, 4 3s. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3. ఎస్. మరి ఇప్పుడు 3 - 4 చేస్తున్నాం. నంబర్ 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏంటి, ఇదేగా, ఇది రాసుకో ఫస్ట్. 6g ప్లస్ 4f ప్లస్ c మైనస్ సబ్ట్రాక్షన్ చేయి. నంబర్ 4లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని -2g అదేవిధంగా -8f ప్లస్ మైనస్ అవుద్ది, ప్లస్ c మైనస్ c అవుతుంది, మైనస్ c మళ్ళీ ప్లస్ c క్యాన్సిల్. నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఇది, దాంట్లో నుంచి అది తీసే, అంటే -13 ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ 17. 6g - 2g, 6g నుంచి 2g తీసేస్తే 4g సార్, 4g. 4f - 8f, 4 - 8 అంటే -8 -4, రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. -8 ప్లస్ 4గా, అంటే మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయమని. 8లో 4 పోతే 4, 8 4లో బిగ్ నెంబర్ 8, దానికి సింబల్ ఏముంది, మైనస్, అది వేసేయి, ఓకే. కాబట్టి -4f ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 4, అక్కడ ప్లస్ 4, ఎందుకంటే 17లో 13 తీసేయి, 4, అన్నిట్లో 4 క్యాన్సిల్ చేసేసి g - f ఈజ్ ఈక్వల్ టు 4. 4 1s 4 1s 4 1s క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. నంబర్ ఇది ఎంత అంటే 5. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ ఎఫ్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి జీ వచ్చేస్తుంది.
ఎఫ్జీలో వచ్చేసాక సి కనుక్కోవడానికి నంబర్ 2లో అయినా 3లో అయినా 4లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, నీ చాయిస్. ఏ ఈక్వేషన్ అయితే సింపుల్గా ఉందో దాన్ని తీసుకో. నంబర్ 2 సింపుల్గా ఉంది దాన్ని తీసుకో, మీ చాయిస్. నంబర్ 4 సింపుల్గా ఉంది దాన్ని తీసుకో. ఓకేనా, ఏదైనా తీసుకోవచ్చు. ఎస్. సో కాబట్టి ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూటింగ్ f is equal to -3 ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా. ఎస్. నెక్స్ట్ నేను నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏంటి, సి కనుక్కోవడానికి. ఇది రఫ్ చేస్తున్నా. ఎస్, చెప్పండి. సో 5లో సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఇంప్లైస్ g మైనస్ f అంటే ఎంత ఇక్కడ, -3 ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ ఉంది, ఎఫ్లో మళ్ళీ -3 ఉంది. సో మైనస్ మైనస్ +3 అవుతుంది. g + 3 ఈజ్ ఈక్వల్ టు 1. g ఈజ్ ఈక్వల్ టు 1 - 3. +3 రైట్ సైడ్ పోతే మైనస్ అవుద్ది. 1 - 3 అంటే -2 సార్. ఎస్. కాబట్టి సో g వాల్యూ కూడా నేను కనుక్కున్నా. ఎఫ్జీలో వచ్చాయి, ఇంకేం కావాలి, సి కావాలి. కాబట్టి నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసి. సార్ 3లోనే ఎందుకు చేస్తున్నారు, 2లో చేయొచ్చు కదా. ఎస్ చేయొచ్చు. 4లో చేయొచ్చు కదా. ఎస్ చేయొచ్చు. మరి అదే రాస్తున్నా. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ g అండ్ f వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎస్ చూద్దాం. 3 ఇంప్లైస్ 6 ఇంటూ g అంటే ఎంత సార్, -2 ప్లస్ 4 ఇంటూ ఎఫ్ అంటే ఎంత సార్, -3. అదేవిధంగా సి అంటే సిని నువ్వు అదే కదా కనుక్కోవాల్సింది, -13 అట్లని రాస్తున్నా. ప్లస్ ఇంటూ మైనస్ -6 2 Z 12 ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 3 12 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -30. రెండు మైనస్లు ఉన్నాయి, యాడ్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలి. -12 -24 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -30. మరి సి కావాలి, -13. ఈ -24 రైట్ సైడ్కి వెళ్తే +24 అవుద్ది. సో కాబట్టి 4 - 3 1 2 - 1 అంటే 1 అంటే సి ఈజ్ ఈక్వల్ టు 11 సార్. ఎస్, అన్ని కనిపెట్టేసామా. ఎస్. ఇప్పుడు వీటన్నిటిని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, నంబర్ 1లో ఎఫ్జిసిలు వచ్చాయిగా. ఎస్. సబ్స్టిట్యూటింగ్ g, f and c values in equation ఎంత సార్, 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఇంప్లైస్ ఎస్ చెప్పండి, x² 1 చూడు ఒక్కసారి, y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అంటే 11 ఈజ్ ఈక్వల్ టు 0. మరి g అంటే ఎంత ఇక్కడ వాల్యూ, -2. f అంటే -3 సార్. సో మల్టిప్లై చేయండి, x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ 4x ప్లస్ ఇంటూ -3 ఇంటూ 2 6y ప్లస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, which is the required equation of the circle. This is the required equation of the circle. ఓకే. ఎస్, ఇలా చేయాలి. ఇలా చేస్తే 8 మార్కులు వస్తాయి. ఎస్. మరి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మోడల్లో అన్నిటినీ మనం డిస్కస్ చేస్తాం, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. ఈ మోడల్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అన్నీ చెప్తాం. ఎస్. మరి నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం చేసాం, అది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఏదన్నా టెక్నిక్ ఉందా? ఎస్ ఉంది. మరి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ యొక్క సర్కిల్ గుండా ఈ 3 పాయింట్లు వెళ్తాయి అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ 3 పాయింట్లని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు వెరిఫై అవ్వాలి. వెరిఫై అంటే LHS వాల్యూ ఎంత వస్తుందో RHS వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్ అవుద్ది. ఎస్. మరి చెక్ చేద్దాం సార్, ఒక పాయింట్ని చేయాలన్నా 3టిని చేయాలి.
మూడింటిని చేసుకోండి. ఓకే, ఎస్ 1 మినిట్ కూడా పట్టదు, త్వరగా చేసేయచ్చు. 3, 4 సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే y స్క్వేర్ కాబట్టి 16 మైనస్ 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 3, 4 ఇంటూ 3 ఎంత 12 అవుతుంది, మైనస్ 6 ఇంటూ వై అంటే ఎంత 4, 6 4 24, ఇంకా ప్లస్ 11 అట్లనే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ 0. ఒక్కసారి మీరు గమనించండి, 9 ప్లస్ 16 25, 25 ఒక 11 36, ఓకేనా, ప్లస్ 36 మైనస్ ఈ రెండింటిని యాడ్ చేయి, మైనస్ 12 మైనస్ 24 మైనస్ 36, ఎస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మనం చేసింది కరెక్ట్, మీరు చేసింది కరెక్ట్ అయితే ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో మళ్ళీ చెక్ చేస్తున్నా, రెండో పాయింట్ 3, 2 చూడండి, ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9, వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, మైనస్ 2ab మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఎంత ఇక్కడ 3, 4 ఇంటూ 3 12, మైనస్ 6 ఇంటూ వై అంటే ఎంత 2, 6 2 12 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. మరి మీరు గమనిస్తే చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక్కసారి 9 ప్లస్ 4 13 ఒక 11 24 మైనస్ 24, ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 12 లాస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసుకో, 1, 4ని ఎక్స్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1, వై స్క్వేర్ 4 స్క్వేర్ 16 మైనస్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4 ఇంటూ 1 4, మైనస్ 6 ఇంటూ వై అంటే 4, 6 ఇంటూ 4 24 ప్లస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్ 0. 16 ప్లస్ 1 17 ఒక 11 28 మైనస్ 4 మైనస్ 28 మైనస్ 24 మైనస్ 28 0, మైనస్ 4 మైనస్ 24 మైనస్ 28, సో 0. ఎస్ మనం చేసింది కరెక్టే, కాబట్టి ఇట్లా చేయాలి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్ మ్యాథ్స్ని చూస్తున్నట్లయితే సెకండ్ ఇయర్కి సంబంధించిన వీడియోస్ని కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి సెకండ్ ఇయర్కి సంబంధించి అంటే మీరు సెకండ్ ఇయర్లో ఉంటారు, 2025లో జాయిన్ అయిన వాళ్ళు, సో అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పేపర్ 2 ఉంటుంది, అప్పుడు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.